హాయ్! హలో! వెల్కమ్ టు సేవరీ మూమెంట్స్. ఈరోజు మనం చేసుకోబోయేది మిల్ మేకర్ రైస్. ముందుగా పాన్‌లో ఆయిల్ వేడెక్కిన తర్వాతకి జీలకర్ర, ఆవాలు, సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, కొంచెం గోలిన తర్వాతకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని, ఆనియన్స్ ఒక కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకి గోలించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాతకి కొంచెము పసుపు, సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్‌ని యాడ్ చేస్తున్నాం. మీకు కావాలనుకుంటే వేరే వెజ్జీస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఫ్రై అయిన తర్వాతకి టమాటోని కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ టమాటోస్ అనేది మంచిగా ఉడికిన తర్వాతకి కొంచెం కారం, అలానే ఇక్కడ ధనియా పౌడర్, కొంచెం సాల్ట్, అలానే సాంబార్ మసాలాని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బావుంటుంది. అలానే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. మిక్స్ చేసుకోవాలి. అలానే ఒక 10 మినిట్స్ పాటు వేడి నీళ్ళల్లో సోక్ చేసుకున్నటువంటి మిల్ మేకర్‌ని కూడా యాడ్ చేసుకున్నాం. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఒకసారి అడుగంటకుండా కలుపుకోవాలి. ఈ స్టేజ్‌లో మనం ముందుగా కుక్ చేసుకున్నటువంటి రైస్‌ని ఏసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుతూ ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్‌తోని మీకు పోస్ట్ చేస్తూ ఉంటాము. నాకిక్కడ సాల్ట్ తగ్గింది. అందుకనేసి నేనిక్కడ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఫైనల్‌గా కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా ఈజీగా, క్విక్‌గా అయినటువంటి మిల్ మేకర్ రైస్. కొంచెం రైతాతోని సర్వ్ చేసుకోండి.